ప్రైజ్ ద లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి ఈ రోజును అనుగ్రహించారు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనము. సామ్స్ చాప్టర్ 68 verse 5. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. A father to the fatherless, a defender of widows is God in his holy dwelling. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరికీ ఒక భరోసా ఇస్తున్నాడు. అదేంటి అంటే, ఎవరైతే ఏది లేదు అని అనుకుంటున్నారో, ఎవరైతే తమ జీవితంలో ఒంటరిమి అని ఫీల్ అవుతున్నారో, ఎవరైతే నాకు ఇది లోటుగా ఉంది అని బాధపడుతూ ఉంటారో వారు అలా బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన వారికి ఒక తండ్రిగాను, ఆయన వారికి ఒక న్యాయకర్తగాను, ఆయన వారికి ఒక స్నేహితుడుగాను, ఆయన వారిని బలపరిచే వ్యక్తిగాను వారి జీవితంలో ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున బహుశా మాటలు వింటున్న నీవు ఒకవేళ నాకెవరు లేరండి, నా వైపున మాట్లాడే వారు ఎవరు లేరండి, నా యొక్క సమస్యను బట్టి నా తరపుగా మాట్లాడి వాదించే వాళ్ళు ఎవరు లేరండి, అందరూ నన్ను అన్యాయం చేస్తున్నారండి, అనవసరంగా అన్యాయంగా నాకున్నటువంటి ఆస్తిని లాగేసుకుంటున్నారు, అనవసరంగా అన్యాయంగా నన్ను హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, కృంగదీస్తున్నారు. ఇలా నీవు ఈరోజు ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన వాదించబోతున్నాడు. దేవుడు నీ పక్షాన మాట్లాడబోతున్నాడు. దేవుడు నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున చాలా మంది అన్యాయంగా ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు. ఎలా సంపాదిస్తున్నారు అంటే, వాళ్ళకేదో గాల్లో నుంచి ఊడిపడట్లేదండి. ఎవరైతే ఇలా ఎవరు లేని వారు ఉంటారో, అనాథలుగా ఉంటారో, విధవరాండ్రుగా ఉంటారో, వారిని ఎలాగైనా మోసం చేయొచ్చు, వాళ్ళని ఎలా అయినా భయపెట్టొచ్చు, వాళ్ళని ఎలా అయినా ఏదైనా రాజకీయ పలుకుబడితోనో, అధికారిక పలుకుబడితోనో, డబ్బుతోనో, ఇంకా దేని ద్వారానో వారిని లొంగ తీసుకోవచ్చు అనే ఆలోచనతోనే వారి పైకి వస్తున్నారు. కాకపోతే దేవుడు సెలవిస్తున్నాడు, అటువంటి వారి పక్షాన ఎవరు లేరనుకుంటున్నారేమో, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒంటరివని నిన్ను మోసం చేస్తున్నారేమో, ఈ రోజున దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో, ప్రార్థించు. ప్రభువా, నా జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచని ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడట? తన పరిశుద్ధాలయమందు ఉండి ఆయన నీ కోసం వాదించబోతున్నాడు. ఆయన నీకు ఒక తండ్రిగా ఉండబోతున్నాడు, ఒక ఆదరణకర్తగా నిన్ను ఆదరించబోతున్నాడు. గనుక నాకెవ్వరు లేరని ఎప్పుడు బాధపడకు. దేవుడు రక్షణ నీకుంది, దేవుని సహాయం నీకుంది. దేవుడు నిత్యము నిన్ను కాపాడుతాడు, బలపరుస్తాడు. ఎప్పుడు కూడా ప్రార్థనలో వాక్యం చదువుతూ ఆయనపై ఆధారపడి జీవించు. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. అద్వితీయుడువు, ఆరాధ్యనీయుడువు నాయన, సర్వోన్నతుడువు, సకల సృష్టి కారణభూతుడువు తండ్రి. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు తండ్రి ఒంటరి వారై ఉండి అన్యాయం చేయబడుతున్నారు, దోచుకోబడుతున్నారు తండ్రి, లొంగ తీసుకొనబడుతున్నారు. ప్రభువా, వారికి ఉన్నటువంటి ఆస్తులు, వారికి ఉన్నటువంటి గృహములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లాగుకోవాలని, వారిని అన్యాయంగా మోసము చెయ్యాలని చూస్తుండగా సహాయం దయచేయండి. మీరు వాగ్దానంలో సెలవు ఇచ్చినట్లుగా అయ్యా, వారి ఎడల మీరు న్యాయము కనపరచండి, న్యాయకర్తవై వారిని రక్షించమని అడుగుతున్నాం. ప్రభువా, ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. అద్భుతంగా, ఆశ్చర్యకార్యంగా వారి జీవితాలను తండ్రి మార్చండి.
వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైన కష్టాల నుంచి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. ఆయా కుటుంబంలో కలహాలు, సమస్యలు, గొడవలు తండ్రి, వాటన్నిటి నుంచి కూడా విడిపించమని, నెమ్మదిని వారి కుటుంబంలో మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈరోజు ప్రయాణించబోతుండగా ప్రయాణాల్లో తోడై ఉండమని అడుగుతున్నాము. రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదే విధంగా చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలను కూడా దీవించమని, ఆశీర్వదించమని, మీకు మహిమకరంగా మమ్మల్ని మార్చమని, జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.